వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్కూటర్ రిపేర్ చేయలేదని షోరూమ్ను తగలబెట్టాడు ఓ యువకుడు. రాహుల్ రేవంత్ పై నిప్పులు చెలరేగిన ఎంపీ డీకే అరుణ. విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు తీరని బాధలు, ఆహారం కోసం ఎగబడ్డ జనం. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్ల కటింగ్ పనులు కష్టతరం. సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న రోగులు. గాంధీ ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై దాడి. వేములవాడలో సైతం హైడ్రా. ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా నియమించడం అన్యాయం. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడలో సైతం హైడ్రా. బఫర్ జోన్లో 40 ఇండ్లు ఉన్నట్లు గుర్తింపు. మూలవాగుకు ఆనుకొని కట్టడాల కొలతలు తీసుకున్న డిఈ బాలచంద్రం మరియు ఇతర అధికారులు. జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించనున్న అధికారులు. తాత్కాలికంగా ఎర్రజెండా వాడిపోతుంది. దానికి బౌండరీ ఫిక్స్ చేస్తే దానికి గద్దె కట్టలా ఏదో ఒకటి చేయాలి. ఒక దిమ్మే మంచిది కట్టామనుకో. టెంపుల్ శంకరాపురం ఉంటుంది. శంకరాపురం ఆ డ్రైనేజ్ జడ్జి దాకా మార్కింగ్ పెట్టి మొదటిదే ఎంత బాగుంటుంది కానీ ఆడికే గట్ల అట్లా లక్ష్మణ్ నువ్వు అనిపిస్తలే. కలెక్టర్ గారి ఆదేశానుసారము వేములవాడ శివార్లో గల నది వాగు గురించి సర్వే చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతము పట్టణ నంబర్లన్నీ ఫిక్స్ చేసిన తర్వాత బఫర్ జోన్ గురించి మేము తర్వాత తెలియపరచగలుగుతాం. ఇంకా సర్వే నివేదికను పై అధికారులకు సమర్పించగలుగుతాము. తర్వాత క్లియర్ చేయగలుగుతారు. తమతో చేస్తున్నాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్లతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సిపి స్వయంగా పోలీస్ సిబ్బంది, తబితా ఆశ్రమం రామగుండం MDHWS డివిజన్ హ్యాండ్ క్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ బాలల సంరక్షణ ఆశ్రమం గోదావరికనిలోని పిల్లలకి భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజ్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరికని ఏసీపీ రమేష్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, ఏవో అశోక్ కుమార్, వివిధ విభాగాల ఇన్స్పెక్టర్లు, పెద్దపల్లి మంచిర్యాల పరిధిలోని సిఐలు, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, సంపత్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. कंटिन्यू
ఓం సర్వంగళమాంగళ్యే శివే సర్వార్థసప్తఫలప్రదాయినే శ్రీశైలనివాసాయ శ్రీమల్లికార్జునాయ మంగళం నాగయజ్ఞోపవీదార హరతిధరాయ గణనాథాయ మంగళం మంగళాశాసన పరై పూర్వై మధోగమన పూర్వై అని అక్కడి నుంచి ఆర తీసుకొని పెట్టాం మీరందరూ మహాగణాధిపతి దేవత శతమానం భవతు శతాయు పురుషస్తవేంద్రయే ఆయుష్యవేంద్రయే ఇంద్రయే ప్రతిష్టతు అశేజమానస్య రామాగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయేన సహస్రగోత్రానాం కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ఉద్యోగ ప్రతిబంధ పేరు అమలా పుష్పాంచ పుష్పినే ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా లాస్ట్ ఇయర్ కంటే బాగా డెకరేషన్ కానీ తర్వాత విగ్రహం కానీ అందరూ ఏర్పాటు చేసుకున్నందుకు పరిస్థితులతో ఇక్కడ ఈ క్యాంపస్ ఆఫీస్లో ఉన్న అందరూ ఎంతూజియాస్టిక్ గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు విసర్జన కార్యక్రమానికి బయలుదేరుతున్నాము. దాంట్లో బాగా ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత మా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ, తర్వాత కమిషనరేట్ ఉన్న అందరు పోలీస్ ఆఫీసర్స్ కి, రైట్ ఫ్రమ్ లాస్ట్ పర్సన్ టు మీ, ఈ అందరికీ కూడా ఆ దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇస్తూ దాని తర్వాత ఎలాంటి ఇబ్బందులు కాకుండా, ఎలాంటి విఘ్నాలు కాకుండా, ఎవరికి ఏ బాధ రాకుండా, ఒకవేళ బాధలు వస్తే అతన్నే తీర్చిపెట్టు ఆశీర్వాదం ఇస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని బొక్కలగూడెం గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కులమత భేదం లేకుండా మహిళల కోలాటం, జానపద కళ చీరలతో నాట్యం వేస్తూ భక్తి చాటుకుంటున్నారు గ్రామస్తులు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి గణనాథుని పూజించుకోవడం వలన వారికి సకల భాగ్యాలు కలుగుతున్నాయని, ఏకదంతుని చల్లని చూపుతో పంటలు బాగా పండుతున్నాయంటూ మనవరాన్లు వచ్చిన వయసులో కూడా భక్తులతో కోలాటం ఆడుతుంటే చిన్ననాటి చిందులు గుర్తుకు వస్తున్నాయని సంతోషాన్ని తెలిపారు.
సరస్వతి వందనమమ్మ ఓం సరస్వతి వందనమమ్మ అదిగో లేడి బంగారు లేడి అదిగో లేడి బంగారు లేడి అదిగో లేడి బంగారు లేడి బంగారు లేడికి వంశను సీత బంగారు లేడికి వంశను సీత బంగారు లేడికి వంశను సీత లేడి బాయరా బాణమిడువరా లేడి బాయరా బాణమిడువరా లేడి బాయరా బాణమిడువరా ఎక్కడికోతో లంకనదొచ్చే ఎక్కడికోతో లంకనదొచ్చే ఎక్కడికోతో లంకనదొచ్చే లంకల ఉన్న లంకిని దొంచెది లంకల ఉన్న లంకిని దొంచెది లంకల ఉన్న లంకిని దొంచెది తేరా కోమటి అగ్గి పెట్టే తేరా కోమటి అగ్గి పెట్టే తేరా కోమటి అగ్గి పెట్టే తెచ్చర కోమటి గీకుడు పెట్టే తెచ్చర కోమటి తెచ్చర కోమటి తేనెత చేసిన చక్కెరతో చేసిన తేనెత చేసిన చక్కెర ముద్దలు తేనెత చేసిన చక్కెర ముద్దలు తేనెత చేసిన చక్కెర ముద్దలు పాలతో చేసిన పరాల ముద్దలు పంగంతో చేసిన పరాల ముద్దలు పంగంతో చేసిన పరాల ముద్దలు ఓం సరస్వతి వందనమమ్మ ఓం సరస్వతి వందనమమ్మ ఓం సరస్వతి అదిగో లేడి బంగారు లేడి అదిగో లేడి బంగారు లేడి అదిగో లేడి బంగారు లేడి ఇంత మాది లేవర్స్ బొక్కలగూడెం. నా పేరు చిక్కొండ రజిత. మా బొక్కలగూడెంలో మేము 15 సంవత్సరాల కానుండి మేము వినాయకుని నిలబెట్టుకొని ధన సంపద మేము బాగా చేసుకుంటున్నాం. మేము కొంతమంది మహిళలతోటి మేము కోలాలతోటి మేము మంచిగా ఆడుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 100 మందితోటి పూజ అయిపోగానే భజన వేసుకుంటాం, కోలాటం అది అయిపోగానే బొడ్డెమ్మను కూడా ఎత్తాను. బొడ్డెమ్మను కూడా 9 రోజులు ఆడతాను. 9 రోజులు బతుకమ్మ దసరా దాకా రోజు ఇక్కడనే 15 రోజులు మా కోడళ్ళు మా బిడ్డలు మా దోస్తులు మేమందరం మంచిగా చేసుకుంటాం. 20 సంవత్సరాల కాంచి మేము ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని యువత అనేది ఒక 50 మంది దాకా సభ్యత్వం తీసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున జరపడం జరుగుతున్నది. ఈ గ్రామంలో అనేక మంది అన్ని కులాల వారు మతాలకు అతీతంగా అన్ని కులాల క్రిస్టియన్స్ అయితే హిందువులు అయితే ముస్లింలు అయినా కానీ అందరం ఎంతో ఉత్సాహంగా ఈ 10 రోజులు జరుపుకుంటున్నాం. రోజు రోజుకు వస్తానంటే సంవత్సరం పెంచుకుంటా ఒక ఇంపుల వాళ్ళ లెక్క వినాయక చవితి బాగా జరగాలని దాని బట్టి యూత్ विनायक चौथी हम लोग का है मोहरम को हम सब लोग भाई मिलकर कर लेते। विनायक चौथी मिल के कर लेते। हम लोग सब भी यहाँ पे भाई भाई लगे रहते। हम लोग यहाँ पे अच्छा 9 दिन अच्छा एंजॉय करते। 9 दिन एंजॉय करते, बर्थडे में करते। हम लोग कई ईद को भी इन लोग आते, मोहरम रमजान बकरीद इन लोग ईद को हम लोग सब भी जाते। జహీరాబాద్లో రాహుల్ రేవంత్పై నిప్పులు చెలరేగిన ఎంపీ డీకే అరుణ రాహుల్ గాంధీ రాజకీయ పరిణితి పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. యుఎస్లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు వింటుంటే ఆయన భారతీయుడైనా అన్న అనుమానం కలుగుతుంది. రాహుల్ గాంధీ గారు విదేశాలకు పోయి ప్రతిసారి ఒక అలవాటు అయిపోయింది. భారతదేశాన్ని గౌరవం తగ్గించే విధంగా మాట్లాడటం అనేది రాహుల్ గాంధీ గారికి సర్వసాధారణమైపోయింది. రాహుల్ గాంధీ గారు ఇంతకీ భారతీయుడు అనుకుంటున్నాడా లేకుంటే వేరే దేశస్తులు అనుకుంటున్నాడా? ఫస్ట్ మనకు అది తెలియాలి. ప్రతిసారి విదేశాలకు పోయి భారతదేశాన్ని ఎందుకు అవమానం పాలు చేస్తున్నాడు? భారతదేశ ప్రధానిని అవమానిస్తున్నట్టు దేశాన్ని అవమానించినట్టే. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ నువ్వు గెలిచిన కాడ మరి ఏం చేసావు? అన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినాయి కదా ఎలక్షన్లు. జరగకపోయింటే మరి ఈరోజు ఆ విధంగా మీరు మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పినట్టు కనుక జరుగుతుంటే మరి కర్ణాటకలో తెలంగాణలో గవర్నమెంట్ ఎట్లా వచ్చింది? కర్ణాటకలో గవర్నమెంట్ ఎట్లా వచ్చింది? ఈరోజు కేవలం ఎక్కడ పోయి ఏది మాట్లాడితే ఎక్కడ పోతే ఏదో మాట్లాడితే ఏదో దేశాన్ని విమర్శిస్తే ప్రధానమంత్రిని విమర్శిస్తే నాకేదో పెద్ద మైలేజ్ వస్తుంది, ప్రచారం వస్తుంది ప్రపంచవ్యాప్తంగా అనుకుంటే నరేంద్ర మోదీ గారి పేరు తీసుకుంటేనే ప్రచారం వస్తుంది. అందుకోసమైనా మాట్లాడుతున్నాడు. గుడ్డిగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ పట్టించుకోరు. నరేంద్ర మోదీ గారిని అంటేనే పట్టించుకుంటారు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా ఒక మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి. ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా బిహేవ్ చేయాలి. పార్లమెంటులో ఆయన అపోజిషన్ లీడర్. ఒక అపోజిషన్ లీడరు ఏ విధంగా ఉండాలో కూడా ఆ విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి.
విమర్శ తప్ప రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు విమర్శిస్తారు, పొలిటికల్ పార్టీలను విమర్శిస్తారు. అది విమర్శ అనేది సహజం. కానీ మన దేశానికి సంబంధించి, మన దేశానికి ప్రధానికి సంబంధించి విదేశాల్లో పోయి ఏది పడితే అది మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇది ఆయన యొక్క రాజకీయమైనటువంటి పరిణితికి ఇదే సాక్ష్యం. హైదరాబాద్ కమిషనర్కు లేఖ రాసిన రాజాసింగ్, వినాయక నిమజ్జనం సమయంలో తగు చర్యలు తీసుకోవాలని వినతి. తాగి వినాయక నిమజ్జనం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని వినతి. ఈరోజు హైదరాబాద్ కమిషనర్ గారికి రైటింగ్లో నేను ఒక లెటర్ ఫార్వర్డ్ చేసిన. ఆ లెటర్లో ఏముందంటే, పోయి సంవత్సరం మేము ఈ నిమజ్జనం సమయంలో కొన్ని పాయింటెడ్ చేసినాం, కొన్ని సబ్జెక్ట్ పైన రీసెర్చ్ కూడా చేసినాం. దీంట్లో ఏముందంటే, గణేష్ మహారాజు నిమజ్జనం తీసుకొని పోయే కొంతమంది బుద్ధి లేని వాళ్ళు కూడా అనొచ్చు. పైన గణేష్ మహారాజ్ విగ్రహం ఉంటుంది, దాని పక్కనే ఈ బీర్ బాటిల్ కానీ వేరే వేరే ఈ ఐటమ్స్ కానీ పెట్టుకొని నిమజ్జనం గురించి వెళ్తూనే ఉంటారు. ఎక్కువ డ్రింక్ అవుతుంది, మళ్ళా లేనిపోని కొన్ని కొట్లాట చాలా జరుగుతుంది. చిన్న కొట్లాట, పెద్ద కొట్లాట ఆ రూపం కూడా తీసుకుతుంది. ఈ పోయే సంవత్సరం మేము కొన్ని అబ్జర్వ్ చేసినాం. అదేవిధంగా ఇప్పుడు గణేష్ మహారాజ్ నిమజ్జనం సమయంలో చాలా మంది భక్తులు, వచ్చిన భక్తులకి ఆకలి కానీ వాటర్ కానీ ఎట్లాంటి కూడా ఇబ్బంది జరగకూడదని వాళ్ళు ప్రసాద వ్యవస్థ చేస్తారు, వాటర్ ప్యాకెట్లు కూడా పెడతారు. అదే బండి పైన కొంతమంది వాటర్ ప్యాకెట్ తీసుకొని ఆ గణేష్ మహారాజు నిమజ్జనం కార్యక్రమం చూడడానికి చాలా మంది అక్క చెల్లెలు వాళ్ళు వస్తారు. కొంతమంది బిల్డింగ్ పైన కూర్చుంటారు, కొంతమంది రోడ్ పైన అక్కడిక్కడ నిలబడి ఆ కార్యక్రమాన్ని చూడడానికి నిలబడతారు. కానీ అదే బండి పైన నుంచి వాటర్ ప్యాకెట్ ఆ లేడీస్ పైన పాడేస్తారు. ఇట్లాంటి చాలా ఇష్యూస్ మేము అబ్జర్వ్ చేసినాం. ఇప్పుడు సిపి గారికి రిక్వెస్ట్ ఏ విధంగా మేము చేస్తున్నామంటే, ఎవరైనా ఇట్లాంటి పనులు చేసే ఐడెంటిఫై అయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని మేము సిపి గారికి కోరుతున్నాం. ఎందుకంటే గణేష్ మహారాజ్ నిమజ్జనం కార్యక్రమం అంటే హిందువులకి ఒక పెద్ద ఫెస్టివల్. చాలా మంది ధర్మద్రోహులు ఉంటారు, వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. చూడండి, మీ గణేష్ మహారాజు నిమజ్జనం సమయంలో తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తారు, తాగి కొట్లాడుకుంటారు. వాటర్ ప్యాకెట్ తోని మీ హిందూ అమ్మాయిల పైన కదా వాళ్ళు ప్యాకెట్లు పాడేస్తారు. ఇట్లాంటి చాలా వరకు సోషల్ మీడియాలో అక్కడిక్కడ కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది దొరుకుతారు. అందుకోసం ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి, ఇది మన పండగ. మన హిందూ సమాజంలో చాలా పెద్ద పండగ. మన పండగ కాపాడడానికి, మన సంస్కృతి కాపాడడానికి కొన్ని డిసిషన్లు కూడా మనం హార్డ్ డిసిషన్ కూడా తీసుకోవాలి. అందుకోసం కమిషనర్ గారికి నేను ఒక లేఖ రాసిన. అదేవిధంగా ప్రతి ఒక్క గణేష్ భక్తులకు నేను ప్రత్యేకంగా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తే వాళ్ళు మీ కూడా ఐడెంటిఫై అయితే మీరు కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎవరైనా పోలీస్ అధికారులు ఆ దారిలో కనబడితే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని నేను ప్రతి ఒక్క గణేష్ భక్తులకి నేను కోరుతున్నాను. కర్ణాటకలోని కలబుర్గిలో నదీం అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీం రిపేర్ కోసం షోరూం స్టాఫ్ను సంప్రదించాడు. ఎన్నిసార్లు వెళ్లినా అక్కడి స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగ్రహానికి గురై షోరూంను నిప్పంటించాడు. ఈ ఘటనలో దాదాపు 6 స్కూటర్లు దహనమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. వాతావరణ మార్పులతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో సర్కార్ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
మలక్పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల తాకిడి అధికంగా ఉంది. కొన్ని రోజులుగా 600 నుంచి 900 పేషెంట్లు వస్తున్నారు. వీరిలో సీజనల్ వ్యాధుల బాధితులే ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు. अन्ना 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 नहीं ओपी ओपी स्लिप के लिए न्यू बिल से విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు ఇంకా పలు ప్రాంతాలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సింగ్ నగర్, బాంబే కాలనీ, సుందరయ్య నగర్, రాధానగర్, కండ్రిగ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోని వంట సామాన్లు, గ్యాస్ స్టవ్లు పాడైపోవడంతో 10 రోజులుగా పోయి వెలిగించలేని స్థితి ప్రజలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహారం కోసం బాధితులు ఎగబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రామగుండం నగరంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం పాలకవర్గ 15వ సర్వసభ్య సమావేశం జరిగింది. అందరికీ రామగుండం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిల్ సమావేశంలో మామూలుగా రెగ్యులర్గా జీతాలు అంశం, ఆ తర్వాత వర్కర్స్ విషయం, ఆ తర్వాత ఈ చెత్త గురించి అంశాలు, ఆ తర్వాత రోడ్డు ఆక్రమణ విషయాల గురించి అంశాలు, అన్ని అంశాలు నార్మల్ రొటీన్ అంశాలతో పాటు అభివృద్ధి టీఎఫ్ఐడిసి నిధులు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది దాంట్లో చర్చ జరిగింది. దాదాపు అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా మొట్టమొదట కార్పొరేటర్స్ కానివ్వండి, కార్పొరేటర్స్ ఆర్ఎస్సిఎల్ సంబంధించి విషవాయువు బయటకు వస్తుందని చెప్పేసి ముఖ్యంగా ఆ అంశం పైన లేవనెత్తిన సందర్భంగా కొద్దిగా సేపు అంతరాయమైంది కనుక ఒక 15 నిమిషాలు సభ వాయిదా వేయడం జరిగింది. ఆర్ఎస్సిఎల్ గురించి, విషవాయువుల గురించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజశేఖర్ గారు ఇమ్మీడియట్గా అదే రోజు ఆదేశాల మేరకు నేను, కమిషనర్ గారు డైరెక్ట్గా ఆర్ఎఫ్సిఎల్కి వెళ్ళి ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్తో మాట్లాడి, ఆర్ఎఫ్సిఎల్ అక్కడ ఎక్కడైతే విషవాయువులు వస్తున్నాయో అక్కడ ప్రజలతో మాట్లాడి, ఆ కార్యక్రమం ప్రజలతో మాట్లాడి అక్కడ ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాము. అలాగే ఆర్ఎఫ్సిఎల్ నుంచి వచ్చే విషవాయువులకు సంబంధించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందులు ఏవైతే అవుతున్నాయో దాని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తీసుకోబడతాయి. ఎమ్మెల్యే గారు కూడా మక్కాన్ సింగ్ రాజశేఖర్ కూడా క్లియర్గా చెప్పినారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరిగినా ఆర్ఎఫ్సిఎల్ నుంచి వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ 4-5 డేస్ బ్యాకే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అదే రోజు నైట్ చెప్పారు. అదే రోజు నైటే నేను, కమిషనర్ గారు కూడా ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. ఒకటి ప్రధానంగా జీతాలకు సంబంధించి జీతాలు అవన్నీ రొటీన్ అంశాలు. వాళ్ళ జీతాలు కాదు, జీతాల విషయం ఎవరు కార్పొరేటర్లు అబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ ఏదైతే సొసైటీ ఉందో
దానికి ఎలక్షన్స్ జరగట్లేదు కాబట్టి ఆ సొసైటీకి ఎలక్షన్స్ జరగాలనేది వాళ్ళ ఉద్దేశం. 3 సంవత్సరాలు జరగలేదు కాబట్టి దానికి ఇన్ఛార్జ్ కమిషనరు, ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ కాబట్టి ఖచ్చితంగా దానికి ఎలక్షన్స్ జరిపించమని చెప్పినాము, ఎలక్షన్స్ జరిపిస్తాం. దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించాము. ఆక్రమించిన వాళ్ళలో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. ఆక్రమించిన చెరువులను మీరే వదలండి. గౌరవంగా పక్కకు తప్పుకొని నీటిపారుదల శాఖకు అప్పజెప్పండి. లేకపోతే ఉన్న పలంగా నేలమట్టం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి. గౌరవంగా పక్కకు తప్పుకోండి. నీటిపారుదల శాఖకు అప్పగించండి. మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి. కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.